ఓం శరవణ భవాయ నమ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము 6 సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ఒకటైనటువంటి తిరుపరన్కుండ్రం క్షేత్రాన్ని విజిట్ చేస్తున్నాము. ఇది మదురై నుంచి దాదాపు 12 కిలోమీటర్ల దగ్గరలో ఉంటుంది. ఈ స్థల పురాణం ప్రకారము తిరుచెందూరు క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామివారు తారకాసురుణ్ణి మరియు సూరపద్ముడు అనేటువంటి రాక్షసుల్ని సంహరించిన తర్వాత దేవతలందరితో కలిసి ఈ క్షేత్రానికి విచ్చేస్తారు. ఇక్కడ సాక్షాత్తు ఇంద్రుని కుమార్తె అయినటువంటి దేవసేన అమ్మవారితో స్వామివారి యొక్క కళ్యాణం జరగడమే ఈ స్థలం యొక్క ముఖ్య పురాణం. సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ఎక్కడా లేని విధంగా ఈ ఒక్క క్షేత్రంలోనే స్వామివారు దేవసేన అమ్మవారితో కలిసి కూర్చొని భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. సాక్షాత్తు శివపార్వతములు, లక్ష్మీనారాయణులు, బ్రహ్మ సరస్వతీదేవులు సకల దేవతల సమక్షంలో స్వామివారి యొక్క కళ్యాణం జరగడంతో ఈ క్షేత్రంలో ఎక్కువగా వివాహాలు జరుగుతూ ఉంటాయి. గుడి ఆవరణలో స్వామివారి కళ్యాణం జరుగుతున్నట్లుగా కట్టినటువంటి విగ్రహాలు, గుడి ఆర్కిటెక్చర్ ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. మరియు మనము కూడా స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నట్లుగా ఒక ఆధ్యాత్మిక అనుభూతిని మనకు కలిగిస్తాయి. గుడి ఆవరణ అంతా కూడా స్వామివారి దర్శనానికి 100 రూపాయల శీఘ్ర దర్శనము మరియు ఉచిత దర్శనము 2 అవైలబిలిటీలో ఉంటాయి. ఈ స్పెషల్ టికెట్ దర్శనం ద్వారా 30 నుంచి 40 నిమిషాలలో స్వామివారి దర్శనం ముగించుకొని బయటకు రావచ్చు. తమిళనాడులో కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు ఖచ్చితంగా తిరుపరన్కుండ్రం స్వామివారిని దర్శించుకుంటారు. తద్వారా జాతకంలో ఉన్నటువంటి కుజదోషాలు తొలగిపోతాయని నమ్మకం. స్వామివారి దర్శనం అనంతరము స్వామివారికి అభిషేకం చేసినటువంటి పాలను మరియు విభూదిని భక్తులు ఎంతో భక్తితో స్వీకరిస్తారు. గుడి బయట స్వామివారి ప్రసాదంగా సజ్జపాలు మరియు లడ్డు విక్రయిస్తుంటారు. ఇక్కడ విక్రయించేటువంటి సజ్జపము ఎంతో రుచిగా ఉన్నది. ఈ వీడియోని వీక్షిస్తున్న అందరికీ స్వామివారి దీవెనలు ఉండాలని మనసారా కోరుకుంటూ హరోం హర ఓం శరవణ భవాయ నమః.